ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంకు వద్ద మహిళపై నాగార్జున అనే వ్యక్తి కత్తితో తెగబడ్డాడు. పూడేరు గ్రామానికి చెందిన లక్ష్మి పెట్రోల్ బంకు సమీపంలోని దుకాణం వద్ద నిద్రిస్తుండగా కత్తితో దాడి చేశాడు. అక్రమ సంబంధం అనే అనుమానంతోనే దాడి జరిగినట్లు సమాచారం. బాధిత మహిళ లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి మందు బాధిత మహిళతో గొడవ పడినట్లుగా తెలిపింది. దాడి చేస్తున్న సమయంలో స్థానికులు రావడంతో నిందితుడు పరారయ్యాడు. ఫోన్ చేయకుండా మాట్లాడలేదు వద్దనేసి వాడు అంటే నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఏదంటే అది చేస్తున్నావు అనేసి ఏం చేస్తే నీకు దేనికిరా ఊళ్ళో వాళ్ళతో నీకెంతని ఏదో ఉండింది పోయింది పోరా నువ్వు టెంకాయలు ముసలాయన పక్కన నీకు కొనుక్కున్నా ఆ అమ్మాయి నువ్వు పోరా ఎక్కడ బాగా వచ్చి బాగా పోరా నువ్వు అనేసి ఆయన అన్నాడు. నేను అన్నా సరే వెళ్ళిపోతుండాలి అన్నాడు. పెట్రోల్ బంక్ నేను నీళ్ళు తాగేసి వచ్చాను. నీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ ఎందుకు వచ్చినారు అన్నాడు. వెళ్ళిపోరా రేపు టైంలో ఏం పని నేను పెద్ద ఆయన ఉన్నాడని నేను వచ్చినాను కదా ఆయన నిద్రలేని చేస్తే ఆయన చెప్పుతో కొడతారు మమ్మల్ని రేపు రానిడు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోతానమ్మా నేను ఇటు కొనుక్కోండి ఏమో అటు కొనుక్కోండి వెళ్ళిపోతాను నేను అవన్నీ ఎట్లా మాట్లాడుతాను కదా అప్పట్లో పైన పెట్టి ఇక్కడికి మేము టెంకాయలు అయినా నేను కర్ర తీసుకుని కర్ర తీసుకుని ఇప్పుడు కొట్టాము పొడుస్తుండ అనుకోలే కత్తితో చేత్తో కొడుతున్నాడు అనుకున్నాను నేను చేత్తో కొడుతున్నాను పైన పడి నేను కుట్టేసరికి టెంకాయలు అయిపోయింది వేసి వచ్చి పొయ్యి ఎత్తుకొని కత్తి డిసిప్లిన్ అప్పుడు కత్తి ఉన్నాడు చేతులు ముసలాన్ని మనం కొట్టుకొని చేస్తున్నాడు అటు బరుగుతున్నాను అందరూ పిలిస్తే ఫోన్ చేయకుండా మాట్లాడాలి.